brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నటుడు పృథ్వీ క్షమాపణలు చెప్పాడు. బాయ్కాట్ లైలా కాదు, వెల్కమ్ లైలా అనండి అంటున్నాడు. వ్యక్తిగతంగా ఎవ్వరి మీద తనకు ద్వేషం లేదు అని, తన వల్ల సినిమా దెబ్బ తినకూడదు కాబట్టి క్షమాపణలు చెప్పడానికి ముందుకొస్తున్నాను అని చెప్పి పృథ్వీ అంటున్నారు. ఫలక్నుమా దాస్ కంటే కూడా ఈ లైలాని పెద్ద హిట్ చెయ్యండి, పెద్ద హిట్ కావాలి అంటూ పృథ్వీ మాట్లాడారు. సో కొద్ది రోజుల క్రితం పృథ్వీ చేసిన కమెంట్స్ గొర్రె పురాణం పేరిట ఎంత పెద్ద వివాదమైందో మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో నటుడు పృథ్వీ క్షమాపణలు చెప్పాడు. బాయ్కాట్ లైలా కాదు, వెల్కమ్ లైలా అనండి అంటున్నారు. వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నారు పృథ్వీ. ఫలక్నుమా దాస్ కంటే కూడా ఈ లైలాను పెద్ద హిట్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేశారు. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి, సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా. యు ఆర్ గోయింగ్ టు బే రాక్ దిస్ మూవీ. ఫలక్నుమా దాస్ని మించి ఒక పెద్ద హిట్ అవుతుంది. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి.